ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. ఐ హ్యావ్ హియర్డ్ యువర్ ప్రేయర్ and seen your tears, I will heal you. 2 Kings chapter 20 verse 5. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు కార్యము చేసి తీరుతాడని ఈరోజు ఇవ్వబడిన లేఖన భాగమును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, గ్రహించవచ్చు. నీవు ఎన్నో రోజుల నుండి కన్నీరు కారుస్తున్నావేమో, ఎన్నో ప్రార్థనలు చేసిన వ్యక్తిగా నీ ఉన్నావేమో, నీ అనారోగ్యం గురించి, నీ సంతానము గురించి, నీ కుటుంబము కట్టబడడం కోసం, నీ అప్పుల నుండి విడుదల కొరకు, ఆర్థికపరమైన సమస్యల నుండి విడుదల కొరకు నీవు కన్నీరు కారుస్తున్నావేమో, దేవుడు ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని అని, నీ ప్రార్థన అంగీకరించితిని అని, నేను నిన్ను బాగు చేయబోతున్నాను అని. అవునండి, మన దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన వినగల చెవిగలవాడు, సర్వశక్తిమంతుడు. బహుశా నీవు అనుకుంటున్నావేమో దేవుడు నీవు విడిచే కన్నీరు చూడడం లేదు అని. బహుశా నీవు ఆలోచిస్తున్నావేమో నా ప్రార్థనలు, నా మొరలు ఆయన సన్నిధికి చేరడం లేదేమో అని, ఆయన నన్ను పట్టించుకోవడం లేదేమో అని. కానీ ఆయన ఈరోజు నీ ప్రార్థన విని నీకు ఈ మాటల ద్వారా జవాబిస్తున్నాడు. నీ కన్నీరు నేను చూస్తున్నాను, అవి బుడ్డిలో దాచబడి ఉన్నవి. నీ ప్రార్థనలు వ్యర్థము కాలేదు, అవి నా సన్నిధికి చేరినవి. నేను అంగీకరించాను. త్వరలోనే, అతి త్వరలోనే నీవు పెట్టిన మొరకు జవాబు నేను ఇవ్వబోతున్నానని దేవుడు ఈ వాక్యము ద్వారా సుస్పష్టముగా తెలియజేస్తున్నాడండి. కీర్తనకారుడు అంటున్నాడు, నిశ్చయముగా దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన కృపను నీ నుండి తొలగించలేదు, నీ ప్రార్థనను త్రోసివేయలేదు. భయపడకు, కృంగిపోకు. ఈ లోక మనుష్యులు, నీ చుట్టూ ఉన్నవారు చెప్పింది నువ్వు వినకు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యము చేసి తీరుతాడు. హిజ్కియా చనిపోబోతున్నాడు, ఇక టైం లేదు, అన్నీ చక్కబెట్టుకో అని సమాచారము ప్రవక్త తీసుకొచ్చాడు. హిజ్కియా స్థానములో మరెవరైనా ఉంటే ఏం చేసేవారండి? చనిపోతున్నాను అని తెలిసిన ఎంతో భయముతో ఉంటారు, దేవునిపైన ఎంతో కోపంతో ఉంటాడు. నేను ఇంత భయభక్తులు కలిగి జీవిస్తే నాకెందుకు ఈ విధంగా జరిగిందని, దేవుడు ఎందుకు నాకు ఈ అన్యాయం చేశాడని అనుకునేవారు. చుట్టూ ఉన్న మంత్రివర్గము, తోటివారు అందరూ కూడా బహుశా హిజ్కియాను ఓదార్చి ఉండొచ్చు, ఇంకేమి చేయలేము అని, నిరుత్సాహమైన మాటలు అని ఇంకా అతన్ని కృంగదీసి ఉండవచ్చు. కానీ హిజ్కియా దేవునికి ప్రార్థించాడు. ఎవరు ఎన్ని చెప్పినా వినలేదు. ఆ రోజుల్లో ప్రవక్త అయిన వ్యక్తి ఏదైనా చెప్పాడు అంటే అది జరిగి తీరాల్సిందే. అందులోనూ అది దేవుడు చెప్పమని సెలవిచ్చిన మాట. అయినప్పటికీ హిజ్కియా కన్నీరు కారుస్తూ, నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా అని ప్రార్థించాడు. ఎంత ప్రార్థించినా లాభం లేదని చుట్టూ ఉన్నవారు అనుకొని ఉండొచ్చు. సమయం అయిపోయింది, పగిలిన గాజు ఎలా అయితే అతుక్కోవడం సాధ్యము కాదో అలాగే హిజ్కియా కూడా బ్రతకడం సాధ్యము కాదని అందరూ వారి హృదయములో ఆలోచిస్తుండొచ్చు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితము కూడా పగిలిపోయిన గాజు వలె ఉన్నదేమో, మరలా అది తిరిగి అతుక్కోవడం సాధ్యము కానిది వలె నీ పరిస్థితి ఉన్నదేమో. నీ చుట్టూ ఉన్నవారు కూడా నిన్ను చూసి నీకు సహాయము చెయ్యలేము అని చేతులెత్తేశారేమో. అయితే ప్రభు అంటున్నాడు, నీవు విడుస్తున్న నీ కన్నీరు నేను చూశాను, నీ ప్రార్థన విని ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదనని నీకు వాగ్దానము చేస్తున్నాడు.
హిజ్కియా జీవితంలో జరిగించిన అద్భుతం నీ జీవితంలో కూడా తప్పకుండా చేస్తాడు. ఆయనకు సాధ్యము కానిది, ఆయన చేయలేనిది, ఆయన జరిగించలేనిది ఏదీ లేదు. కాబట్టి ఆశలు కోల్పోకు, నిరుత్సాహముతో కూరుకుపోకు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీవు పడుతున్న వేదనను చూస్తున్నాడు. నీవు పడుతున్న అవమానములను దేవుడు చూస్తున్నాడు. నీపై ఉన్న నిందలను ఆయన చూస్తున్నాడు. నీ భర్త, నీ అత్తింటి వారు పెడుతున్న వేదనలను ఆయన చూస్తున్నాడు. నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం నీవు కారుస్తున్న కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. నా వైపు చూడడం లేదు అనే ఆలోచన రానివ్వకు. నన్ను దేవుడు చూడడం లేదు అని కలలోనైనా తలంచుకు. ఎందుకంటే ఆయనకు చూచుచున్న దేవుడు అని పేరు. అందునిమిత్తమునే భయపడక, దేవుడు నీ ప్రార్థన విన్నాడు అని గ్రహించి, త్వరలోనే నా ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడని గ్రహించి విశ్వాసముతో, నమ్మకముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. చూచుచున్న దేవుడవు ప్రభువా. అయా మా ప్రార్థనలు వింటున్న దేవుడవయ్యా. మా జీవితంలో కార్యమును జరిగించగల సమర్థుడవు ప్రభువా, మీకు స్తోత్రములయ్యా. అయ్యా ప్రభువా, మరి బిడ్డలు అయ్యా ఎంతో కాలం నుండి కన్నీరు కారుస్తూ ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా అయ్యా వారి యొక్క ప్రార్థనకు సమాధానమును దయచేయబోతున్నారని తండ్రి వాక్యము ద్వారా తండ్రి బిడ్డలతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఏ విషయంలో బిడ్డలు కృంగిపోతున్నారో, ఏ విషయంలో కన్నీరు కారుస్తూ వారి కుటుంబాల కొరకు, వారి యొక్క తండ్రి సమస్యల నిమిత్తము మీ పాదాల సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారో ప్రభా, వారి యొక్క మొరలను మీరు ఆలకించండి. హిజ్కియాకు ఏ విధంగా అయితే ఆయుష్ను, ఆరోగ్యమును ఇచ్చారో ప్రభా, అదే విధంగా తండ్రి అయా బిడ్డల యొక్క మనవులను కూడా మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభా మరి కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీటినంతటిని తుడిచివేయండి. అయా కన్నీటికి రెట్టింపు ఘనతను మీరు దయచేయండి. వారి ప్రార్థన అంగీకరించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా అనారోగ్య సమస్యల చేత కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. వారి ఎముకలలో సత్తువను, వారి ఎముకలలో బలమును, వారికి శక్తిని మీ యొక్క అయా కృప ద్వారా అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. కృప చూపించండి, సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను లేవనెత్తండి. అయా మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు నా తండ్రి, అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ప్రభా, ఎప్పుడు చూసిన అల్లర్లు, గొడవలు, అయా వ్యతిరేకతలు, విభేదాలు ఉంటున్నటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబములో తండ్రి సమాధాన స్థితిని కలగజేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా బిడ్డలు చేస్తున్నటువంటి చేతి పనుల్లో మీరు తోడుగా ఉండండి. వారి యొక్క పనులన్నిటిలో సహాయము దయచేయండి. వారు చేయబోతున్న కార్యాలను, చేస్తున్నటువంటి కార్యములను తండ్రి మీరే తండ్రి అభివృద్ధి పరచమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఇంకా రక్షణ లేక ప్రభా మీ మాటలను తండ్రి పెడచెవిన పెడుతూ లోకములో తండ్రి సంచరిస్తూ మీ యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా ప్రభా అయా ఉంటున్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క మాటలు చేరునట్లుగా సహాయం దయచేయండి. వినగల చెవి, గ్రహించగల మనస్సును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మరి ఇంకా బాప్తిసం తీసుకోబడిన బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి ఆ కార్యమును మీరే త్వరపెట్టమని వేడుకుంటున్నాము. అయా వృద్ధులను మీరు దీవించండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి ప్రభువా. అదే విధంగా నా తండ్రి అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీరే వారిని సురక్షితముగా నివసింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. దైవజనులకు మీరు తోడుగా ఉండండి. అయా వారి దైవజనురాలను తండ్రి మీరు జ్ఞాపకము చేసుకోనండి. సంఘాలను దీవించండి. సంఘ కాపరులను తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి. సువార్థికులను దీవించండి. అయా మిషనరీస్ని తండ్రి మీ యొక్క కృప చొప్పున కాచి కాపాడండి. వారు చేస్తున్న పరిచర్యనంతటిని తండ్రి దీవించి ఆశీర్వదించి మీకు మహిమకరముగా తండ్రి అయ్యా వారిని మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం. అధికారులకు తోడై ఉండండి ప్రభా. అధికారులు ప్రభ సమయోచితమైనటువంటి జ్ఞానముతో అయా మరి మా
భారతదేశమును ఆయా తెలుగు రాష్ట్రాలను తండ్రి నడిపించుటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మాకు సమాధానమును అనుగ్రహించమని అయా మీరే తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.